చిన్ని బాలరాజు గురించి అసలు విషయం తెలిసిన తర్వాత అంటే కావేరి విషయంలో తను చేసింది మొత్తం తెలుసుకున్న తర్వాత పూర్తిగా మారిపోయింది. రాజు అనే పదం నుంచి నాన్న అనేంత వరకు వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే తండ్రికి ప్రేమగా ముద్దు పెట్టేంత వరకు వచ్చిందని కూడా చెప్పవచ్చు. అయితే మీరిద్దరు ఇలా దూరం దూరంగా కొట్లాడుకుంటూ ఉంటే నాకేం మంచిగా అనిపించడం లేదు. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వాలి. ఆ తర్వాత అమ్మానాన్నలుగా నాకు దగ్గర అవ్వాలన్నట్టు చెప్తుందనమాట. సరే, నువ్వు ఏం చేస్తావో ఏమో, మీరిద్దరైతే ఫస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలని చెప్పి 100% ఇది నీదే బాధ్యత అని చెప్పని వెళ్తూ వెళ్తూ బాలరాజుకి ముద్దు పెడుతుంది. ఇంక బాలరాజు కూడా చిన్నిని దగ్గరికి తీసుకొని ప్రేమగా ముద్దు పెడతాడు నుదుటి మీద. అయితే చిన్ని, బాలరాజు ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారనమాట. ఒక కావేరి మాత్రమే బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న విషయంలో, వాళ్ళ నాన్న చనిపోయారు కదా! ఆ చనిపోయిన రోజనమాట. అందుకు అసలు ఎందుకు చనిపోవాల్సొచ్చింది? కావేరి చేసిన ఆ ఒక్క తప్పు వల్ల ఆయన చనిపోవాల్సొచ్చింది కదా! ఇంక దాన్ని గుర్తు చేసుకుంటూ, నా జీవితంలో ఈరోజు అస్సలు మంచి అన్న పదమే లేని రోజు ఇది. మా తండ్రిని పోగొట్టుకున్నాను అంటూ భారతి ఆంటీతో చెప్తూ ఉంటుంది. ఆ దుర్మార్గుడు వల్ల నా జీవితంలో చీకటి రోజయిపోయింది ఇదన్నట్టు చెప్తూ ఉంటుంది. బాలరాజు కూడా బాధపడుతూ ఉంటాడు. ఈరోజు మా పెళ్లి రోజు, అలాగే మా మావయ్య చనిపోయిన రోజు కూడారా ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదని బాధపడుతూ ఉంటాడు. ఒకప్పుడు బాలరాజు వేరు, ఇప్పుడు బాలరాజు వేరు. అప్పుడు అసలు ఎవరి గురించి ఆలోచించే వ్యక్తే కాదనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు ఏమన్నా అన్నా కూడా బాధపడతారేమో అన్న ఇదిలో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సత్యం ఇంక వాళ్ళ నాన్నకి పెట్టుకుంటూ ఉంటే కావేరి కూడా అక్కడికి వెళ్తుందనమాట. వాళ్ళ నాన్నకి ఇష్టమైన వంటకాలన్నీ కూడా చేసి పెడుతుంది. అయితే సత్యం బాబుకి డౌటొస్తుంది. ఇదేంటి, మా కావేరికి తెలుసు మా నాన్నకి ఏమి ఇష్టమో ఏంటో అనేది. కానీ ఉషాకెలా తెలిసింది? అసలు ఏంటిదంతా అన్నట్టు ఉషనా, కావేరి అన్నట్టు అడుగుదామని వెళ్తాడు. ఈలోపే ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. సరే కనుక్కుందామని మళ్ళీ వెళ్ళి అడుగుదాం అనుకుంటే ఈలోపే హరిశ్చంద్ర ఫోన్ చేసి ఇదంతా దేవేంద్ర వర్మే చేయించినట్టున్నాడు. చిన్నికి కూడా ప్రమాదం ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పడంతో మరలా ఆగిపోతాడనమాట. అడగడు కావేరిని. "నువ్వు మా చెల్లివే కదా! ఉష కాదు కదా!" అని అడుగుదాం అనుకోని కూడా అడగడనమాట. ఎందుకంటే ఇప్పుడు కావేరికి ప్రమాదం, చిన్నికి ప్రమాదం ఆ దేవ వల్ల. ఫైర్ యాక్సిడెంట్ చేయించింది కూడా దేవ అన్నట్టే అనుకుంటున్నారు. నాగవల్లి పేరు ఎక్కడైతే వినిపించడం లేదనమాట. ఈ నాగవల్లి ఏంటి, రాక్షస జాతికి చెందిన మొదటి మహిళ అని చెప్పుకోవచ్చు. ఏ మాత్రం ఇప్పుడు సత్యం కావేరి అని చెప్తే ఎవరికైనా తెలిసినా ఖచ్చితంగా కావేరిని ఏదో ఒకటి చేయించేస్తున్నారు అన్నట్టుగా అనుకుంటారు. అందుకనే సత్యం ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోగలుగుతున్నాడు. కావేరి ఉషగా ఎందుకు మారవలసి వచ్చిందో, ఈ నిజం ఏమైనా బాలరాజుకి ఏమైనా తెలుసు అన్న కోణంలో కూడా ఆలోచన చేయబోతున్నాడు అనమాట.